అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్ష వేస్తుందో మీకు తెలుసా? దక్షయజ్ఞం అయిన తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక ఈశ్వరుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేస్తున్న ఈశ్వరుణ్ణి ఆరాధిస్తుంది. దాంతో శివుడు చలించకపోవడంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు. దాంతో శివుడు ఆగ్రహానికి గురై మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ తర్వాత బోలోశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో ఇలా అన్నాడు: తల్లి, పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు. కావున పవిత్ర కాశీ క్షేత్రం వెళ్ళి ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణాదేవిగా మన్ననలు అందుకో. సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరకే వస్తాడు, భిక్ష అర్థిస్తాడు అని చెప్పాడు నారద మహర్షి. నారదులు చెప్పినట్టుగానే పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులకు ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణాదేవి ముందుకు వచ్చాడు. అప్పుడు పార్వతీదేవి తన భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది. దాంతో బోలోశంకరుడికి అంతా అర్థమై పార్వతీదేవిని అన్నపూర్ణ అని తెలుసుకొని ఆమెను స్వీకరించాడు. అప్పటి నుండి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడిగా శివుడు వెలిశాడు. ఓం నమః, ఓం నమ పార్వతీపతయే నమః. హరహర మహదేవ శంభో శంకర. మరిన్ని వీడియోల కోసం మా లార్డ్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.